అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక పబ్లిక్ మీటింగ్లో జైపాల్ రెడ్డి గారి విగ్రహం ఆవిష్కరణ తర్వాత ఆయన మాట్లాడిన మాటలు విందాం. రుణమాఫీ విషయంలో ఆయన చాలా హార్డ్ కామెంట్ చేసిండ్రు. బహుశా రైతులంతా కూడా చాలా ఆందోళనతో టెన్షన్తో ఉన్నారు ఆ మాటలు విన్న తర్వాత. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ అనేక డేట్లు అయిపోయినాయి. కనీసం ఆగస్టు 15 వరకు ఇంకా మొత్తం కంప్లీట్ చేస్తామన్నారు కాబట్టి అయిపోద్దాం అనుకుంటే ఒక బాంబు పేల్చిన ఆ బాంబు మీద వినండి. 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత నాది. అందుకే ఈరోజు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చి 2500 పేద వాళ్లను ఆదుకునే 100 యూనిట్లు ఉచితంగా నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి నేను మాట ఇస్తున్నా. జూలై 31 తారీఖు దానికంటే ముందే 150,000 రూపాయలు ఉన్న ప్రతి రైతుకు మళ్ళీ రెండో విడత ఖచ్చితంగా 30 తారీఖు జూలై దాటకంటే ముందే 150,000 రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా. ఇదే కాదు, 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా. వచ్చిన ఎంబడే 2 లక్షల రూపాయల వరకు రైతులకు ఉన్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు డేట్స్ మొత్తం ఎక్స్చేంజ్ అయిపోయినాయి. డేట్స్ యాక్చువల్గా ఆగస్టు 15 వరకు మొత్తం చేస్తామని అటు జోగులాంబ అమ్మవారితో సహా, ఇటు కురుమూర్తి స్వామి మామనార్లో కురుమూర్తి స్వామితో సహా, ఇటు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహతో సహా, అటు భద్రకాళి దేవతతో సహా సమ్మక్క సారగా అందరి మీద ఒట్లేసిండ్రు. ఇది ఒక పెద్ద పొలిటికల్ ఛాలెంజ్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే పెద్ద వ్యవహారం నడిచింది కదా. రుణమాఫీ నీకు వీలు కాదు, చేయడం నిత్యం సాధ్యం కాదని హరీష్ రావు గారు రాజీనామా పత్రం తీసుకొని అమరీలో సుబ్బ దగ్గర రావడము, తర్వాత వీళ్ళు రాకపోవడము, ఇదంతా జరిగింది. చేసి చూపిస్తా అని చెప్పి ఛాలెంజ్గా తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. సరే, ఆగస్టు 14 నాడు చేసిన ఆ పొలిటికల్ ఛాలెంజ్ మీద నిలబడ్డట్టే. కానీ ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నంటే 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అమెరికా పోతున్నా, ఉండలేను నేను, విదేశాలకు పోతున్నా, కాబట్టి వచ్చిన తర్వాత ఆగస్టు నెలలో చేస్తా అంటున్నారు. ఆగస్టు 15 తర్వాత అనగా 14వ తారీఖు వచ్చేదే. 15 తారీఖు తెల్లవారుజామున వస్తారు నాకు తెలిసి. వచ్చేవాళ్ళంతా తెల్లవారుజామున వస్తుంటారు అమెరికా నుంచి వచ్చేవాళ్ళు, దుబాయ్ నుంచి వచ్చేవాళ్ళు. ఇంకా ఆ తెల్లవారుజామున వచ్చిన తర్వాత బహుశా ఆ రోజు కాదు. ఈయన సవాల్ను ఇంత అడ్వాన్స్గా ఆగస్టు 15 లోపే కంప్లీట్ చేసి దీన్ని ఏదో చేస్తామన్నారు. తీరా చూస్తే ఆగస్టు నెలలో అంటున్నారు. ఇప్పుడు మాట మార్చారు. ఆగస్టు నెల అంటే ఆగస్టు నెలాఖరు లోపు. సరే, అప్పటిదాకా అవుతుందో కాదో తెలియదు. ఒకవైపు సవాల్ను మిస్ అవుతున్నట్టే ఇక్కడ ఆగస్టు 15 వరకు అని. ఇప్పుడు 1,00,000 లోపు రుణమాఫీ అయిన వాళ్ళు, కాని వాళ్ళు టెన్షన్లో ఉన్నారు. తర్వాత 1,00,000 నుంచి 1,50,000 వరకు వాళ్ళు ఒక టెన్షన్ ఉన్నారు. నేను సపరేట్ చెప్తా. రుణమాఫీ 1,00,000 నుంచి 1,50,000 వరకు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎంతమంది చేయబోతున్నారో లెక్క ఉంది, అది చెప్తాను నేను మీకు. ప్లస్ 1,50,000 నుంచి 2,00,000 రూపాయలు వీళ్ళ పరిస్థితి ఏందో తెలియదు. ఇంకా ఇప్పుడు ఈ మోడల్ విన్న తర్వాత అది అగమ్య గోచరంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆగస్టు 15 లోపే చేస్తామన్నారు కాబట్టి బహుశా ఈ నెలాఖరులోపు, జూలై నెలాఖరులోపు 1,50,000 వరకు, తర్వాత ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ అవుతుందని అందరూ ఆశించారు. కానీ ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అనేది చాలా పెద్ద అమౌంట్. 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం అనేది ప్రభుత్వానికి మెయిన్ టాస్క్. ఎందుకంటే మనం చూసాం కదా, ఇప్పటికి 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. నాకు తెలిసి 1,00,000 నుంచి 1,50,000 కోట్ల కోసం ఇంకొక 5,000 కోట్లు కేటాయిస్తారు. 11,000 కోట్లు పోతుంది. నెక్స్ట్ వీళ్ళ లెక్క ప్రకారం అయితే 15,000 కోట్ల రూపాయలు కావాలి. 15,000 కోట్ల రూపాయలు అయితే తప్ప 1,00,000 నుంచి 2 లక్షల వరకు, 2 లక్షల లోపు రుణం ఉన్నవాళ్ళు, బాకీ ఉన్న వాళ్ళకి రుణమాఫీ అయ్యే అవకాశం లేదు. దానికి పెద్ద అమౌంట్ కావాలి. వీళ్ళు చెప్పిన 26,000 కోట్లకే చెప్తున్నా నేను. ఇది ఒక 11,000, 6,000 కోట్లు ప్లస్ 5,000 కోట్లు, 11,000 కోట్లకు పోతే ఇంకా 15,000 కోట్ల రూపాయలు కావాలి. ఆ 15,000 కోట్లే పెద్ద టాస్క్ గవర్నమెంట్కు. బహుశా ఆ 15,000 కోట్లకు ఇప్పట్లో సమకూరే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్ 5,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి వాడొద్దని చెప్పి అల్టిమేటం జారీ చేసిన వాళ్ళు. రుణమాఫీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దనే కండిషన్ మీద అప్పించారు 5,000 కోట్ల రూపాయలు. ఇప్పటికిప్పుడు భూములు కుదబెట్టే పరిస్థితి లేదు. అసలు ఈ రుణమాఫీ కాదనే ఉద్దేశంతో అమెరికా పోతున్నారన్న చర్చ కూడా నడుస్తుంది రాజకీయ వర్గాల్లో. సొంత పార్టీలోనే అంటున్నారు కొంతమంది. ఇప్పట్లో ఇది తీరే అవకాశం లేదు. 15,000 కోట్ల రూపాయలు మినిమం. ఆడికి చాలామంది రైతులను కట్ చేయంగా 15,000 కోట్లు.
మొన్న కదా నెల క్రితం చెప్పిన లెక్క ప్రకారం కూడా 31,000 కోట్లు కావాలనుకుంటే 31,000 కోట్లలో ఇప్పుడు అయినా 6,000 కోట్లు ప్లస్ 5,000 కోట్లు రేపు కాబోయే 1,00,000 నుంచి 1,50,000 వరకు 5,000 కోట్లు పోతే ఇంకొక 20,000 కోట్ల రూపాయలు కావాలి ఆ లెక్క ప్రకారం. లేకపోతే మొత్తం రైతులందరికీ వేద్దాం అనుకుంటే ఇట్లా ఇంకా 30,000 కోట్ల రూపాయలు కావాలి. అవి ఇప్పట్లో అయ్యే అవకాశాలు లేవు. భూములు ప్రైవేట్లో కుదబెట్టడానికే పర్మిషన్ లేదు. అమ్మనికే ఇప్పుడు అమ్మితే ఇప్పట్లో డబ్బులు రావు. ఇక ఆ 2 లక్షల వరకు ఉన్న రుణం తీరుతుందని చెప్పడానికి గ్యారెంటీ అయితే లేదు. నేను యాజ్ ఏ జర్నలిస్ట్గా చెప్తున్నా, నా నమ్మకం కనిపిస్తలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి డబ్బులు వచ్చే సోర్సెస్ ఏం కనిపిస్తలేవు, డబ్బులు వచ్చే మార్గం ఏం కనిపిస్తలేదు. ఏదో ఇవన్నీ కొద్దిగా అప్పు చేసి 2,000 కోట్లు 3,000 కోట్లు ఆర్బీఐ నుంచి బాండ్స్ పెట్టి తీసుకొచ్చి ఆయనతో చేయగలిగిండు. 6,000 కోట్ల వరకు ఇవ్వగలిగారు. 6,000 కోట్లు కూడా చాలా తక్కువ. ₹1,00,000 వరకు రుణం ఉన్న ఒక 100 మంది రైతుల్లో వీళ్ళు చేసింది కేవలం 50% 55% మాత్రమే. ప్రతి ఊర్లో 1,00,000 లోపు రుణం ఉండి కాని వాళ్ళు చాలామంది రైతులు మిగిలి ఉన్నారు. అసలు వాళ్ళకు చెప్పేవాడు కూడా ఇవ్వలేరు, ఇది అవుతుందా కాదా అని చెప్పి అడ్రస్ చేసే వాళ్ళు కూడా ఇవ్వలేరు. అధికారులకు తెలియదు, తర్వాత బ్యాంకులకు అసలు తెలియదు, పొలిటీషియన్స్ ఎవరు కూడా వాళ్ళకు కూడా తెలియదు. అది చేసే వాళ్ళకు ఇక్కడ ఉన్న ఫైనాన్స్ మినిస్టర్కు ముఖ్యమంత్రి గారికి తెలుస్తుంది, వాళ్ళకు కాలేదు. ఇప్పుడు 1,00,000 నుంచి 1,50,000 వాళ్ళలో కూడా చాలామంది ఉన్నారు. దానిలో 50% కూడా రైతులకు అయ్యే అవకాశం లేదు. 5,000 కోట్లే కనుక 1,00,000 నుంచి 1,50,000 లోన్ ఉన్న వాళ్ళకి కనుక కేటాయిస్తే చాలామంది ఎగిరిపోతారు. ఇంకా 2 లక్షల వరకు అనేది పెద్ద పద్దు. అది ఆ పెద్ద పద్దు అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి మాటలు విన్న తర్వాత ఆయనతో దాని మీద హోప్స్ అయితే పోతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.